జై శ్రీరామ్. చాలామందికి ఆడవాళ్ళు అంటే చులకన భావం ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉండే గృహిణుల మీద అయితే ఇంకా చులకన భావం ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నారు, అవసరమైతే భర్తలకి సపోర్టుగా వాళ్ళు చేసే పనులలో కొంచెం విద్యాధికులైతే వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి చేదోడు వాదోడుగా నిల్చుంటారు. అలాంటి వాళ్ళని ఎవరైనా ఏంటి మీరేం చేస్తున్నారు ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొని అని అంటే మాత్రం నిజంగా నాకైతే మాత్రం నేను అలాంటి మాటల్ని నేను పడలేనండి. ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తాను. ఇంట్లో ఉండి చాతనైన పనులు చేసుకోవడం కాదు, చాత అవ్వకపోయినా మన శరీర ధర్మాన్ని మరిచిపోయి కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. ఇంట్లో ఎన్ని పనులు చేస్తారో ఒక్కొక్కళ్ళు లిస్టు రాస్తుంటే నిజంగా సమాధానం చెప్పలేరు వాళ్ళు. ఏ పనికైనా ఒక బయటి మనిషిని పెట్టుకుంటే టైం టు టైం చేస్తారు, నిలబెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఒక నిమిషం పనైనా ఆగరు. అదే ఇంట్లో వాళ్ళు చేస్తుంటే విలువ తెలుసుకోండి, వాళ్ళకి సపోర్ట్గా ఇవ్వండి. అయ్యో తను లేకపోతే నేను చెయ్యలేను అని నిర్ణయించుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. కనీసం మాట సాయం. గృహిణులు నిజంగా ఎన్ని పనులు చేస్తున్నారో సవ్యసాచిలాగా ఒక పని అని లేకుండా ఎన్ని రకాలు, ప్రతి మనిషి ఏ పని చేసినా వేలకు వేలు నెలకి పెట్టాల్సి వస్తుంది. అయినా ఏమైనా కృతజ్ఞత ఉంటుందా? వాళ్ళకి ఎవరి కోసం ఇస్తున్నావమ్మా అంటారు. కానీ ఇంట్లో వాళ్ళు మాటలు పడుతూ వీళ్ళు నా వాళ్ళు అనుకొని చేస్తుంటారు. వాళ్ళకి ఒక ఓదార్పు మాట పలకండి. నిజంగా అలాంటి స్త్రీలకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎంత ఓపిక అంటే వాళ్ళకి నిజంగా చెప్పలేను. వాళ్ళ ఓపికని, శ్రమని గుర్తించి చిన్న మాట మాట్లాడండి. వాళ్ళకి ఎంత ఓదార్పు ఉంటుందో. ఎన్ని పనులు మీరు ఒకరోజు ఇంట్లో ఉండి గమనించండి. వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు కూర్చొనే ఉంటున్నారుగా, ఎన్ని పనులు చేస్తున్నారని అనుకోవద్దు. వాళ్ళు చేసే శ్రమకి వెల కడితే అసలు మీ సంపాదనే సరిపోదు నన్ను అడిగితే.